నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। కౌంటింగ్ అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి। జిల్లా కేంద్రమైన బాపట్లలోని బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, జిల్లా ఎస్పీ వకుల్ సింధాల్। చీరాల మున్సిపల్ కమిషనర్ గా ఎట్టకేలకు బాధ్యతలు చేపట్టిన చక్రవర్తి, బదిలీ అయిన 20 రోజుల సుదీర్ఘ కాలం తర్వాత బాధ్యతలు। జాతీయ రహదారిపై ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండింగ్ ట్రయల్ రన్ కు అన్ని చర్యలు చేపట్టాలి। బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో జరిగిన ఎయిర్ ఫోర్స్ నేషనల్ హైవే అథారిటీ అధికారుల సమావేశంలో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా। రాబో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా కేంద్రమైన బాపట్లలో బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, జిల్లా ఎస్పీ వకుల్ సింధాల్, జాయింట్ కలెక్టర్ శ్రీధర్లతో కలిసి నిశితంగా పరిశీలించారు। రాబో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గ కౌంటింగ్ కేంద్రంలో పూర్తి రక్షణ చర్యలతో పాటు కౌంటింగ్ కు అవసరమైన అన్ని ఏర్పాట్లు సక్రమంగా చూసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులు జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా ఆదేశించారు। రాబో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా కేంద్రమైన బాపట్లలో బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, జిల్లా ఎస్పీ వకుల్ సింధాల్, జాయింట్ కలెక్టర్ శ్రీధర్ తో కలిసి నిశితంగా పరిశీలించారు। జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు, బాపట్ల పార్లమెంట్ అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన స్ట్రాంగ్ రూమ్లు, కౌంటింగ్ కేంద్రాన్ని సంబంధిత ఆర్వోలు వెంటరాగా ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు। ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, జిల్లా ఎస్పీ వకుల్ సింధాల్ మాట్లాడారు। పోలింగ్ పూర్తయిన వెంటనే సంబంధిత పోలింగ్ అధికారులు ఈవీఎంలను కౌంటింగ్ హాల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ లో అందజేయట్లో ఎటువంటి గందరగోళానికి గురికాకుండా చక్కని ప్రణాళిక రచించుకోవాలన్నారు। స్ట్రాంగ్ రూమ్ లో పోలీస్ స్టేషన్లకు తగ్గట్టుగా అవసరమైన ర్యాకులు సరిచూసుకోవాలన్నారు। కౌంటింగ్ కేంద్రంలో అవసరమైన టేబుళ్లు, మెష్ ఏర్పాటు, పార్టీల ఏజెంట్లు, సంబంధిత అధికారులు రావడానికి పోవడానికి వీలుగా అనువైన మార్గం తదితర అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు। అదేవిధంగా కౌంటింగ్ కేంద్రం వెలుపల కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయవలసిందిగా సూచించారు। ఎన్నికల బదిలీలో భాగంగా చీరాల మున్సిపల్ కమిషనర్ గా చక్రవర్తి నియమితులయ్యారు। బదిలీ అయినప్పటికీ 20 రోజుల పాటు బాధ్యతలు స్వీకరించకపోవడంతో మున్సిపాలిటీలోని సమస్యలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి। ఎన్నికల బదిలీలో భాగంగా చీరాల మున్సిపల్ కమిషనర్ గా చక్రవర్తి నియమితులయ్యారు। బదిలీ అయినప్పటికీ 20 రోజుల పాటు బాధ్యతలు స్వీకరించకపోవడంతో మున్సిపాలిటీలోని సమస్యలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి। ఇప్పటి వరకు జీవీఎంసీఓ నిధులు నిర్వహించారు। బదిలీపై చీరాలకు వచ్చారు। అయితే గత 20 రోజులుగా చీరాల కమిషనర్ నియామకంపై ఉన్నత అధికారులు, రాజకీయ నాయకులు మీనమేషాలు లెక్కించారు। కమిషనర్ రామచంద్రారెడ్డి బదిలీ అనంతరం కమిషనర్ మార్పు విషయంలో చోటు చేసుకున్న పరిణామాలు ప్రజల్ని అయోమయానికి గురిచేశాయి। రేపల్లి నుంచి వచ్చిన కమిషనర్ విజయసారథి కేవలం 1 నెల రోజుల వ్యవధిలోనే బదిలీ కావడం తదుపరి విజయనగరానికి చెందిన సింహాచలాన్ని చీరాల కమిషనర్ గా నియమించడం జరిగింది। ఇక కమిషనర్ గా నియమించిన సింహాచలం 20 రోజులు పూర్తయినా చీరాలకు రాకపోవడంతో పుర ప్రజలు ఇబ్బందులు పడ్డారు। దీన్ని దృష్టిలో ఉంచుకుని కమిషనర్ నియామకంపై చీరాలలో చేసుకుంటున్న రాజకీయ ఒత్తిళ్లు, పుర ప్రజలు ఎదుర్కొన్న సమస్యలపై నవ్య న్యూస్ ప్రత్యేక కథనం 2 రోజుల క్రితం ప్రచురితం చేసింది। దీంతో మరుసటి రోజే కొత్త కమిషనర్ పేరు తెర మీదకు వచ్చింది। చీరాల కొత్త కమిషనర్ చక్రవర్తి బాధ్యతలు చేపట్టారు। బాపట్ల జిల్లా కలెక్టరేట్ లోని జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో బాపట్ల ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కమాండో జేపీ యాదవ్, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, జాయింట్ కలెక్టర్ సిహెచ్ శ్రీధర్, నేషనల్ హైవే అథారిటీ అధికారులతో ఎయిర్ క్రాఫ్ట్స్ ల్యాండింగ్ ట్రయల్ రన్ నిర్వహణపై జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ఆధ్వర్యంలో సమన్వయ కమిటీ సమావేశం జరిగింది। బాపట్ల జిల్లా పరిధిలోని కొరిచపాడు మండలం పిచ్చుకల గుడిపాడు వద్ద నేషనల్ హైవేపై 5 కిలోమీటర్ల పొడవున అభివృద్ధి చేసిన రహదారిపై ఎయిర్ క్రాఫ్ట్స్ ల్యాండింగ్ ట్రయల్ రన్ ఈ నెల 18న నిర్వహించేందుకు అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకోవాల్సిందిగా బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా సంబంధిత అధికారులను ఆదేశించారు। బాపట్ల జిల్లా కలెక్టరేట్ లోని జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో బాపట్ల ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కమాండో జేపీ యాదవ్, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, జాయింట్ కలెక్టర్ సిహెచ్ శ్రీధర్, నేషనల్ హైవే అథారిటీ అధికారులతో ఎయిర్ క్రాఫ్ట్స్ ల్యాండింగ్ ట్రయల్ రన్ నిర్వహణపై జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ఆధ్వర్యంలో సమన్వయ కమిటీ సమావేశం జరిగింది। ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా మాట్లాడుతూ రాబోయే 2 రోజుల్లో ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం ఉన్నందున ఎయిర్ ఫోర్స్ ఉన్నతాధికారులతో మాట్లాడి తదనుగుణంగా చర్యలు చేపట్టాలన్నారు। ఎయిర్ క్రాఫ్ట్స్ ల్యాండింగ్ ట్రయల్ రన్ విషయంలో భాగస్వామ్యమయ్యే శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు। ఆయా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచేందుకు అవసరమైన చర్యలు జిల్లా పంచాయతీ అధికారి చేపట్టాలన్నారు। అలాగే ఎండలు ఎక్కువగా ఉన్నందున మంచినీటి సౌకర్యం కల్పించాలన్నారు। అదేవిధంగా మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేయాల్సిందిగా సూచించారు। బాపట్ల ఎయిర్ ఫోర్స్ అధికారులు కోరినట్టుగా 400 మంది సౌకర్యవంతంగా కూర్చునే విధంగా విఐపి గ్యాలరీ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు। అదేవిధంగా అగ్నిమాపక శాఖ, విద్యుత్, వైద్య ఆరోగ్య శాఖ వారు తమకు కేటాయించిన విధులను బాధ్యతతో నిర్వహించాలన్నారు। బ్యారికేడింగ్ ఏర్పాట్ల గురించి నేషనల్ హైవే ఎయిర్ ఫోర్స్ ఉన్నతాధికారులతో సమన్వయం చేసుకుని
తదనుగుణంగా చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో ఎయిర్ ఫోర్స్ అధికారి విజయ్ మీనన్, నేషనల్ హైవే అథారిటీ పీడీ విద్యాసాగర్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలను ఓసారి చూద్దాం. చీరాలపట్నం పేరాల శ్రీనివాస్ నగర్ అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాసోత్సవం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఏసీ డిపిఓ కవిత హాజరయ్యారు. చీరాలపట్నం పేరాల శ్రీనివాస్ నగర్ అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాసోత్సవం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఏసీడీపీఓ కవిత హాజరై పోషకాహారంతో తయారు చేసిన పిండి వంటలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అధికారి మాట్లాడుతూ ప్రతి చిన్నారులు పోషక విలువలతో పెంచేందుకు అనేక విలువైన పదార్థాలని అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందజేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రతి చిన్నారి వయసుకు తగిన విధంగా ఎత్తు బరువు ఉండాలంటే ఖచ్చితంగా వారికి సమపాలలో పోషకాలు అందించాల్సిన అవసరం ఉందన్నారు. పోషకాహార లోపం లేని సమాజాన్ని నిర్మించేందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిన్నారులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రధానంగా జొన్నలు, సజ్జలు, రాగులు మరియు అలసందలు, పచ్చ పెసలు వంటి పోషకాలు కలిగిన ఆహారాన్ని ప్రతిరోజు తీసుకోవాలన్నారు. సూపర్వైజర్ తబిత, మహిళా సంరక్షణ అధికారి హరితం, ఏఎన్ఎం లిల్లీ గ్రేస్, అంగన్వాడీ టీచర్స్ రేఖ, సులోచన, లత, సంధ్య, ఉమా, అనిత తదితరులు పాల్గొన్నారు. నేను అంగన్వాడీలో థర్డ్ మంత్ అప్పుడు పేరు రాయించుకున్నాను. నేను అప్పుడు 35 kgs ఉన్నాను. అంగన్వాడీలో ఫుడ్ అంతా మంచిగా యూజ్ చేసుకున్న తర్వాత 45 kgsకి వచ్చాను. బ్లడ్ కూడా 10 points ఉంది. అంతా ఫుడ్ అంతా తీసుకున్న తర్వాత 11.5 గ్రోత్ పెరిగింది. నా బేబీ కూడా నార్మల్ డెలివరీ అయింది. బేబీ కూడా బాగా హెల్తీగా ఉంది. పోషకోత్సవం కార్యక్రమంలో భాగంగా మనకి మార్చి 9వ తారీఖు నుండి 23వ తారీఖు వరకు 15 రోజుల పాటు ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి శ్రీనివాస్ నగర్ అంగన్వాడీ కేంద్రం నందు తల్లులతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో పోషణ అభియాన్ అనేటువంటి ఒక పథకం ఉంది. ఇది మార్చి 8వ తారీఖు 2018లో మన ప్రధానమంత్రి మోడీ గారు రాజస్థాన్లోని ఒక ప్రాంతంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పోషకాహార లోపం లేనటువంటి సమాజాన్ని మనం నిర్మాణించాలి అనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశం. దీనిలో ఉండేటువంటి వారు ఎవరెవరు అనంటే అప్పుడే పుట్టిన బిడ్డ దగ్గర నుండి 6 సంవత్సరాల లోపు పిల్లలు, గర్భవతులు, బాలింతలు, కౌమార దశలో ఉండేటువంటి కిషోర బాలికలు, వీరందరూ కూడా మరి సమాజాన్ని నిర్మించడానికి ఎంతో పటిష్టమైనటువంటి వారు. ఆరోగ్యం ఉంటేనే ఏదైనా చేయగలము అనేటువంటి ఉద్దేశంతో ఆ ఆహారం గురించి అవగాహన కల్పించాలి అనేటువంటి అవగాహన సదస్సులను ఏర్పాటు చేసి ఏ విధమైన ఆహారం తీసుకోవాలి, పౌష్టిక ఆహారం అంటే ఏమిటి, తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలున్న ఆహారాన్ని మనము ఎందుకు తీసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ అవగాహన సదస్సులని మేము ఏర్పాటు చేశాము. ఏ విధంగా మనకు లభించేటువంటి ఆహార పదార్థాలతో రకరకాల ఆహారాలని మనము తయారు చేసుకోవచ్చు అనేటువంటి వాటిని
అవగాహన కల్పిస్తూ ఈ యొక్క ప్రోగ్రామ్ని మేము మీ ముందుకు తీసుకొని వస్తున్నాం అన్నమాట. ఎక్కడ కూడా రక్తహీనత లేకోకుండా, తర్వాత చిన్నపిల్లలలో వయసుకు తగినటువంటి ఎత్తు కానీ వయసుకు తగినటువంటి బరువు కానీ లేకోకుండా ఎవరైతే లోపపోషణకి గురవుతూ ఉంటారో అలాంటి వాటిని నిర్మూలించాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాలని మేము నిర్వహిస్తూ ఉన్నాము. బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని స్పందన సమావేశపు హాల్లో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా అధ్యక్షతన జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశం జరిగింది. ఖరీఫ్ సీజన్లో పంటల సాగు విస్తరణకు అధికారులు ప్రణాళికతో చర్యలు తీసుకోవాలని బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా తెలియజేశారు. బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని స్పందన సమావేశపు హాల్లో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా అధ్యక్షతన జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశం జరిగింది. సమావేశంలో కలెక్టర్ రంజిత్ బాషా మాట్లాడుతూ వ్యవసాయ రంగం అభివృద్ధికి అధికారులందరూ కలిసి పనిచేయాలన్నారు. వేసవిలోని ఖరీఫ్ పంటలకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. 25 మండలాలు 410 ఆర్బీకే స్థాయిలోనూ సమావేశాలు నిర్వహించమన్నారు. వర్షాభావ పరిస్థితుల్ని అధికారులు పరిగణలోకి తీసుకోవాలన్నారు. 15 రకాల పంటలు బాపట్ల జిల్లాలో సాగు చేస్తుంటే కొంతమేర సాగు విస్తరణ తగ్గిందన్నారు. ప్రస్తుతం రబీ సీజన్ లో 2.95 లక్షల ఎకరాల్లో పంటలు సాగుతున్నాయన్నారు. కోత దశకు వచ్చిన పంటలకు మద్దతు ధర కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. మార్కెటింగ్ శాఖ కింద జిల్లాలో 43 గోదాములు నిర్మిస్తుండగా ప్రస్తుతం 23 గోదాములు పూర్తి అయ్యాయన్నారు. మిగిలిన వాటిని సత్వరమే పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలన్నారు. ఈ క్రాప్ బుకింగ్ 98.91% నమోదైందన్నారు. ఈ కేవైసీ ప్రక్రియ 95.56% నమోదుపై కలెక్టర్ ఆరా తీశారు. జే పంగులూరు, కొల్లూరు, రేపల్లె మండలాల్లో ఈ కేవైసీ ప్రక్రియ జాప్యంపై సదరు అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేదే లేదని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రామకృష్ణ, డిడి విజయ నిర్మల, ఉద్యానవన శాఖ ఏడీ జన్నమ్మ, ఏపీ ఎంఐపీడీ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. సమ్మర్ సీజన్ వస్తుంది. సో దీంట్లో మెయిన్గా మనము నెక్స్ట్ ఖరీదుకి ప్రిపేర్నెస్ ఒకటి ప్రిపేర్ చేసుకోవాలి. అలాగే ప్రొక్యూర్మెంట్ ఏదైనా ఉందా? ఈ ప్రొక్యూర్మెంట్ అన్నా డిఎంసీ సప్లైస్ గవర్నమెంట్ వరకు వచ్చే ట్రాన్సాక్షన్ సో I request all of you be attentive on this. So I should appreciate the efforts of all agriculture department efforts in I have to appreciate because tufan time lo chala in time lo farmers andarki manam oka vidhanga support istu and then innovation kuda successfully complete chesi andaru kuda I think last week CM garu chetamata andaru input subsidy kuda jarigindi. So I have to appreciate all the AOs and other agriculture staff and agriculture staff andarki kuda ఖరీఫ్ అండ్ రబీ సీజన్ కి సేమ్ దీంతో అందరూ కూడా పనిచేయాలి ఫర్ ఫార్మర్స్ సేక్. ఓకే, థ్యాంక్ యూ. బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని స్పందన సమావేశపు హాల్లో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా అధ్యక్షతన రోడ్డు భద్రతా కమిటీ సమావేశం నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా అవసరమైన రోడ్డు భద్రతా చర్యలు సకాలంలో చేపట్టాలని జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా సంబంధిత అధికారులను ఆదేశించారు. బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని స్పందన సమావేశపు హాల్లో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా అధ్యక్షతన రోడ్డు భద్రతా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తొలుత రోడ్డు ప్రమాదాల నివారణకు చేపడుతున్న కార్యక్రమాన్ని జిల్లా రవాణా అధికారి సురేష్ వివరించారు. దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో 50% పైగా యువత మృత్యువాత పడుతోందని, రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు తమ శాఖ ఆధ్వర్యంలో అన్ని కళాశాలలు, హైస్కూల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా మాట్లాడుతూ జిల్లాలోని పట్టణాల్లో అన్ని ప్రధాన కూడళ్లను క్షుణ్ణంగా పరిశీలించి సిగ్నల్స్ ఏర్పాటుకు తగిన చర్యలు చేపట్టాలన్నారు. జాతీయ రహదారి వెంబడి ఉన్న కళాశాలలు ఉన్న ప్రాంతాల్లో ప్రమాదాలు జరగకుండా సైన్ బోర్డులు, డేంజర్ గుర్తులు, డైవర్షన్ బోర్డులు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని నేషనల్ హైవే అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారిలో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా వద్ద ప్రమాదాల నివారణకు లైట్లు, బ్లింకింగ్ చేయడం, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం వంటి చర్యలు చేపట్టాలన్నారు. అదేవిధంగా రోడ్లపై ఇసుక ఉండడంతో ద్విచక్ర వాహనాలు తరచుగా ప్రమాదాలకు గురవుతూ ఉన్నాయని, ఎప్పటికప్పుడు రోడ్లను శుభ్రపరచుటకు పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కళాశాలల్లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించే సందర్భంలో గతంలో ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు ప్రత్యేకంగా ప్రదర్శించితే సత్ఫలితాలు ఉంటాయన్నారు. అదేవిధంగా రోడ్డు భద్రతా కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను తప్పకుండా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ప్రమాదాల నియంత్రణపై పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో నేషనల్ హైవేస్ అధికారి వెంకట్ దీపక్, క్రైమ్ డీఎస్పీ జగదీష్ నాయక్, డీసీహెచ్ఎస్ శేషు కుమార్, ప్రజా రవాణా శాఖ డిఎం శ్రీనివాస్, బాపట్ల మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఇది
సో ఇటువంటి ఫస్ట్ వీడియోస్ ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ గా నాకు అన్ని చూపించండి. ఈచ్ కేసులో ఏం ప్రికాషన్ తీసుకోవాలి, ఎలా ఉండాలి. మనిషి ఎప్పుడు జాగ్రత్తగా ఉంటాడంటే భయం అంటే ఏదైనా జరుగుతుందని భయం ఉంటుంది. ఆ భయం ఎప్పుడు ఏమవుతుందంటే అయిపోతూ ఉంటాడు. అర్థమైందా? మోరోవర్ ఆ ఏజ్ లో అలా ఉంటుంది. సో మీరు ఎస్పెషల్లీ కాలేజ్, డిగ్రీ, ఇంజనీరింగ్, ఇంటర్మీడియట్ కాలేజ్ వెళ్ళి ఇది చూపించాలి, చెప్పాలి, బాగుంది, జరిగే అవకాశం ఉంటుంది. ఒకటి దిస్ ద ఫస్ట్ పాయింట్, అవేర్నెస్ ప్రోగ్రామ్. సెకండ్ థింగ్ ఏంటంటే అక్కడ ఉన్న సర్కమ్స్టెన్సెస్ బట్టి, అక్కడ ఉన్న ఏరియాస్ బట్టి, అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి మీరు ఎలా కంట్రోల్ చేయాలో ఆలోచించాలి. సపోజ్ ఇప్పుడు కృష్ణా జిల్లాలో ఉన్నప్పుడు పెనమలూరులో ఒక కాలేజ్ ఉంది, మీకు ఐడియా ఉంది, పెనమలూరు దగ్గర కాలేజ్ ఒకటి ఉంది ఇక్కడ ఈ రోడ్డు పైన. సో వాళ్ళకి ఏ విధంగా ఏం చేయాలి, ఎలా చేయాలి, సిగ్నల్ లైట్స్ పెట్టుకోవాలా, ఆఫ్ చేసి కాసేపు టైం ఇచ్చి వాళ్ళని పంపించాలా, ఏదైనా స్పెసిఫిక్ టైంలో చేయాలా. సో దట్ యూ హావ్ టు ప్లాన్. సిగ్నల్ ముందాక ఆ ఏరియాలో బాగా కాలేజ్ అక్కడ స్పీడ్ బ్రేకర్స్ పెట్టించారు. సో దట్ వెహికల్స్ స్లో డౌన్ బిఫోర్ క్రాసింగ్ ది కాలేజ్. సో మళ్ళీ కొత్త రోడ్ వచ్చింది కదా, దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు చూసుకోవాలి. That is the thing. Speed breakers one thing. Other part section is you make some signal system there. Only for this vehicles are time. అది కాలేజ్ వదిలే టైం ఉంటుంది. ఆ టైంలో if you make some signaling thing of 2 minutes or 3 minutes అంటే vehicles are ఇప్పుడు ఆర్డర్ కూడా బట్ రోడ్ జరిగింది ఎటువంటి దాంట్లో అది This year, Ministry of Road Transport, highways not directed to states are to observe 35th National Road Safety Month from 20th January 24 to 19th February 2024. As per instructions of law, we conduct Road Safety Month awareness program from 20th January to 19th February in our district, sir. As a part of 35th National Road Safety Month 2024, we have conducted DRS meeting on 24/1/2024 and discussed on rectification of black spots in Bapata district, sir. Conducted awareness programs to owners and drivers of goods vehicles, tractor and drivers, autos and maxi cabs. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. శ్రీవారి దర్శనానికి జూన్ నెల కోటా టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది. శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవ టికెట్లు, శ్రీవారి సేవ కోటా టికెట్ల విడుదలకు సంబంధించిన షెడ్యూల్ను తిథిదే బుధవారం మార్చి 13వ తేదీ ప్రకటించింది. జూన్ నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి భక్తుల సౌకర్యార్థం ఆన్లైన్లో విడుదల చేయనున్న దర్శనం, ఆర్జిత సేవ టికెట్లు, శ్రీవారి సేవ కోటా మార్చి 18వ తేదీ ఉదయం 10 గంటల నుండి మార్చి 20 ఉదయం 10 గంటల వరకు ఆర్జిత సేవ టికెట్ల లక్కీ డిప్ కోసం నమోదు చేసుకోవచ్చు. మార్చి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు నగదు చెల్లించి టికెట్లను ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. మార్చి 21వ తేదీ ఉదయం 10 గంటలకు శ్రీవారి ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం, ముంజాల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ టికెట్ల కోటాను విడుదల చేస్తారు. వార్తల్లోని నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం. పాన్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై భూకంపం తీవ్రత 5.8గా నమోదైనట్లు జపాన్ వాతావరణ కేంద్రం తెలిపింది. టోక్యోకు ఈశాన్యంగా 208 కిలోమీటర్ల దూరంలో ఫుకుషిమా ప్రిఫెక్చర్ తీరంలో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపింది. ఆ ప్రాంతంలో బలమైన భూ ప్రకంపనలు నమోదైనట్లు వెల్లడించింది. అయితే ప్రస్తుతానికి సునామీ వంటి హెచ్చరికలు ఏమీ చేయలేదని తెలిపింది. బలమైన భూ ప్రకంపనలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుండి ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. ఈ భూకంపం ఘటనలో ఆస్తి ప్రాణ నష్టానికి సంబంధించి ఎలాంటి సమాచారం లేదు. 5 రోజుల పర్యటన నేపథ్యంలో భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గే భారత్ కు చేరుకున్నారు. మార్చి 14వ తేదీ నుండి 18వ తేదీ వరకు భారత్ లో పర్యటించనున్నారు. భారత్ కు చేరుకున్న భూటాన్ ప్రధానికి కేంద్ర మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి అశ్విని చౌబే విమానాశ్రయంలో స్వాగతం పలికారు. అనంతరం భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గే భారత ప్రధాని నరేంద్ర మోదీని ఆయన అధికారిక నివాసం మేడ్లో కళ్యాణ్ మార్గ్ లో కలిశారు. ఈ సందర్భంగా ఇరు దేశాల ప్రధానుల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. అనంతరం టోబ్గే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమవుతారు. ఇక అంతకుముందు భూటాన్ ప్రధానికి స్వాగతం పలికిన విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య స్నేహ సంబంధాలకు టోబ్గే పర్యటన నిదర్శనమన్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభ్యర్థుల ప్రకటనతో పాటు మేనిఫెస్టో విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 16న 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు అభ్యర్థుల తుది జాబితాతో పాటు ఎన్నికల మేనిఫెస్టో విడుదలకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఎన్నికల మేనిఫెస్టో విడుదల తర్వాత ఎన్నికల రణరంగంలోకి నేరుగా దిగబోతున్నారు జగన్. వైసీపీ అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థుల జాబితా తుది దశకు చేరుకుంది. నెల 16న 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల పార్టీ అభ్యర్థుల తుది జాబితా విడుదల చేసేందుకు వైఎస్ జగన్ కసరత్తు చేస్తున్నారు.
ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలనుకునే వారికి గుడ్ న్యూస్. ప్రముఖ ఈ స్కూటర్ తయారీదారు టీవీఎస్ తన ఏకైక ఎలక్ట్రిక్ స్కూటర్ ఐక్యూపై అదిరే ఆఫర్ను అందిస్తుంది. ఈ మార్చి నెలలో దీనిని కొనుగోలు చేయడం ద్వారా 41,000 వరకు ఆదా చేసుకునే అవకాశాన్ని కంపెనీ ఇస్తుంది. దీనిలో 6,000 క్యాష్ బ్యాక్ తగ్గింపు, వినియోగదారుడు నో కాస్ట్ ఈఎంఐపై కొనుగోలు చేస్తే 7,500 అదనపు తగ్గింపును పొందే అవకాశం ఉంటుంది. అదే సమయంలో 5,000 విలువైన ఎక్స్టెండెడ్ వారంటీ కూడా పూర్తిగా ఉచితంగా పొందవచ్చు. ఈ ఆఫర్ 31 మార్చి 2024 వరకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. పరిమిత ఓవర్ల క్రికెట్లో మ్యాచ్లను ఆన్ టైంలో పూర్తి చేసేందుకు గాను అంతర్జాతీయ క్రికెట్ మండలి నడుం బిగించింది. ఈ ఏడాది జూన్ నుండి మొదలు కాబోయే ఐసీసీ T20 ప్రపంచ కప్ లో స్టాప్ క్లాక్ నిబంధనను అమలు చేయనుంది. గతేడాది డిసెంబర్ నుండి ఈ రూల్ ను ఐసీసీ ప్రయోగాత్మకంగా అమలు చేస్తుంది. వెస్టిండీస్, ఇంగ్లాండ్ మధ్య ముగిసిన T20 సిరీస్ లో దీన్ని అమలు చేశారు. ఏప్రిల్ నాటికి నిబంధన పరిశీలించాల్సి ఉండగా ఇటీవల దీనిపై రివ్యూ నిర్వహించిన ఐసీసీ దీనిలో వస్తున్న ఫలితాలపై మాత్రం సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ ఏడాది జూన్ 1 నుండి T20లతో పాటు వన్డేల్లో కూడా ఈ నిబంధన పర్మనెంట్ గా వర్తింపజేయనుందని ఒక ప్రకటనలో వెల్లడించింది. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కౌంటింగ్ అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి. జిల్లా కేంద్రమైన బాపట్లోని బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, జిల్లా ఎస్పీ వకుల్ సిందాల్. చీరాల మున్సిపల్ కమిషనర్ గా ఎట్టకేలకు బాధ్యతలు చేపట్టిన చక్రవర్తి. బదిలీ అయిన 20 రోజుల సుదీర్ఘ కాలం తర్వాత బాధ్యతలు. జాతీయ రహదారిపై ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండింగ్ ట్రయల్ రన్ కు అన్ని చర్యలు చేపట్టాలి. బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో జరిగిన ఎయిర్ ఫోర్స్ నేషనల్ హైవే అథారిటీ అధికారుల సమావేశంలో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.